ఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రబిద షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేయండి, చకచకా నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని మీరు సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో 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 అండి. హాయ్, మీ పేరు? భవానీ. భవానీ గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్. వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏంటి అసలు కాల్స్ చేయట్లేదు ఈ మధ్య? లక్కీ డిప్ లో రావడం లేదు కదా, అందుకనేసి ఇంట్రెస్ట్ తగ్గింది కొంచెం. ఓకే, వస్తుందిలేండి. కాల్ చేయడం మాత్రం ఆపకూడదు, కాల్స్ చేస్తూనే ఉండాలి. లక్కీ టిప్ గెలవాలి మీరు. వసంత పంచమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు? వైజాగ్ ఎలా ఉంది? బానే ఉందండి. ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళలేదా? రోజు. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 అబ్బాయిలండి. చదువుతున్నారా? మ్యారేజెస్ అయిపోయాయా? ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది. ఓకే. సంతూర్ మామ్. ఆహా, సంతూర్ మావా? అలా కాదు. ఆహా, ఓకే ఓకే, సంతూర్ మామ్ గారే. మనవాడు కూడా ఉంటే అప్పుడు సంతూర్ మామ్ అవుతారు. ఇంకా లేదులేండి. ఓకే, సరే, మంచి పాట పాడొచ్చుగా. శ్లోకం చెప్తాను, సరస్వతీ దేవిది. ఓకే. కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతమూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే ఖలు భూషణాని సతతం భూషణం భూషణం. అంతేనా? పాట అయిపోయిందా? శ్లోకం అండి, అది పాట కాదు. శ్లోకం. సారీ, శ్లోకం అయిపోయింది. అప్పుడే వింటుంటే వినాలనిపిస్తుంది. అయితే పాడండి. నమో శారదా నమో శారదా నమో శారదా దేవి నమో శారదా నమో శారదా నమో శారదా దేవి. అంతేనండి. అంతేనా? థ్యాంక్ యూ అండి, చక్కటి పాట పాడారు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతాను, దానికంటే ముందు మీరు ఒక మంచి టిప్ చెప్పేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. టిప్ అంటే ఇప్పుడు గొంతుకు నొప్పి వస్తుంటది కదండి ఒక్కోసారి. అవును. అప్పుడు ఏం చేయాలంటే వామన్నం తింటే, వేడి వేడిగా వామన్నం అంటే గట్టిగా కొంచెం ఇలా మింగినట్టయితే గొంతు నొప్పి తగ్గుతుంది. ఓహో, ఓకే. ముందు 2-3 ముద్దలు అలా మింగాలన్నమాట, గట్టిగా చేసుకొని. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను అడిగేస్తున్న క్వశ్చన్ మరి అడగండి. ఓకే. ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగినటువంటి దేశం ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? కెనడా. బాగా ఆలోచించుకొని చెప్పండి. మీరు షూర్ అంటేనే నేను లాక్ చేస్తా. కెనడా అని నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్పారు మీకు కెనడా అని? అంటే నాకు ఐడియా ఉందండి, ఎక్కడో విన్నట్టు ఐడియా ఉంది, అందుకు నేను కెనడా అనే అనుకుంటున్నాను. మరి ఆస్ట్రేలియా కదా మరి అది? ఆస్ట్రేలియా. మీరు షూర్ అంటే లాక్ చేస్తాను, నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా మధ్య మధ్యలో. షూర్ కెనడా. ట్రై చేస్తాం, ఏం చేస్తాం, అంతే. సరే, లాక్ చేసేస్తున్నా. కెనడా అంటున్నారు మీరు. మరి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? హాయ్ అండి, పల్లవి గారు. పేరు చెప్పండి. హాయ్, మంజుష, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు. ఓహో, ఏం అసలు కాల్సే చేయట్లేదు, మర్చిపోయారా? కలవట్లేదు. అయ్యయ్యో, సరే ఎలాగో ఈసారి కలిసింది. అప్పుడు 4 సార్లు ఓడిపోయాం. ఒకసారి లక్కీలో రాలా, 2 సార్లు ఓడిపోయాం కదా. అయ్యో, పోన్లేండి, ఈసారి గెలుస్తారు. ఝాన్సీ గారు వచ్చిన రోజు కూడా మాట్లాడారు. ఓకే, ఏం మాట్లాడారు ఝాన్సీ గారితో? ఏమో, చక్కెర చక్కెర ఝాన్సీ, చక్కెర్ల ఝాన్సీ. అవును. ఓకే, ఇంకేంటండి విశేషాలు? చెప్పండి. ఎలా ఉంది గుంటూరు? బాగుంది, కొంచెం కూల్ గా ఉంది. కూల్గా ఉందా? ఇంకా కూలింగ్ పెంచమని చెప్పమంటారా మా ఫ్రెండ్కి? అమ్మమ్మ వద్దు, ఎందుకో కూల్గా ఉంది ఇప్పుడు. కూల్గా ఉందా? వద్దా? వద్దు. సరే, ఒక 2 months ఆగండి, మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది, పంపిస్తాం మా ఫ్రెండ్ని. ఎండలు వచ్చినప్పుడే కూల్ కావాలనుకుంటున్నా. ఆహా, ఏంటో అసలు అది ఉంటే కూలింగ్ ఉంటే వద్దు, మాకు హీటే కావాలంటారు, హీట్ ఉంటే కూల్ కావాలంటారు. కూల్ కావాలనుకోండి, ఎవరైనా అంతే కండి, దేనికి బరాయించలేవు. అవును, ఎంత మితంగా ఉంటే అంత బాగుంటది కదా వెదర్ అసలు. అవును. అవును, ఏమంటారు ఈరోజు? దొండకాయ టమాటా రసం. అబ్బో, అందుకే మీరు నా గుండెకాయ. అవునవును. చూసారా చిరంజీవి గారి మూవీ? చూడలేదండి సినిమా. చూడలేదా? చూసి చెప్పండి, అందులో నా డైలాగే ఉంటది. అవునవును, చూసారా? ఇలా కాపీ కొట్టేస్తుంటే ఎలా అండి అసలు. ఇంకేంటి, మంచి పాట పాడాలి. పల్లవించువా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ రాగ సుధా. నాకు రాదండి, బాగా గుర్తులేదు. ఓకే, సరే, ఎలాగో నా గురించి కాస్త పాట పాడినందుకు నా పేరుతో థ్యాంక్ యూ సో మచ్, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒక సెంటెన్స్ కూడా. లక్ష్మి స్తోత్రం చెప్తాను. ఓకే, వెరీ గుడ్, చెప్పండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలప్త విభో బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. వావ్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. మనము ఇప్పుడు మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు పారవేయకుండా, వేస్ట్ చేయకుండా మొక్కల్లో పోస్తే పూలైనా కాయలైనా బాగా కాస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఓకే, అడగనా? అడగండి. ఓకే, మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి తొలి దేశం ఏది? మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం. దేశం పేరు చెప్పండి. జపానా? అలాంటిదే, ఇంకొంచెం చెప్పండి, ఇంకా కొన్ని దేశాలు. ఇటలీయా? ఇంకా ఇరానా? చెప్పండి ఫాస్ట్గా. ఇరానా అంటున్నా. కొంచెం దగ్గరకు వచ్చారు, ఇంకా చెప్పాలి. ఇరాకా? అవన్నీ పక్కనే కదండి. ఇటలీ చెప్పాను కదా. నాతో స్టార్ట్ అవుతుంది ఆన్సర్. నాతో భూమితో ఎండ్ అవుతుంది ఆ పేరు. అయ్యో, సారీ అండి, లేట్ అయిపోయింది. దీని ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, మీ పేరు? హాయ్ పల్లవి, నా పేరు సంతోషి. సంతోషి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? నాతో మాట్లాడారా అంతకుముందు కూడా? చాలా సార్లు మాట్లాడాను. చాలా సార్లు మాట్లాడారా? అయితే ఒక టెస్ట్ పెడతా, చెప్పాలి మరి. అడగండి. సరే, హైదరాబాద్ లో తిరిగిన ప్లేసెస్ ఏంటి చెప్పండి, జస్ట్ ఒక 2 ప్లేసెస్. నేను చాలా తిరిగాను. ఇక్కడ చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ లో ఉండే బిర్లా మందిర్, ఇవన్నీ జనరల్ గా అన్ని చూసేవే కదా. ఓకే, అవును, కొత్త ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళలేదా?
ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. అంటే నేను ఇదివరకు జాబ్ చేసేదాన్ని, దాంట్లో చాలా బిజీ అయిపోయా. ఈ మధ్యనే మానేశాను. అయ్యో మళ్ళీ కొత్త దాని కోసం వెతుకుతున్నా కాబట్టి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకే. సో తప్పకుండా మీకు జాబ్ దొరుకుతుంది, ఇంకా బిజీ అయిపోతారు, మళ్ళీ మాకు కాల్స్ చేయరు. అయ్యో థ్యాంక్ యూ. దొరుకుతున్నందుకు థ్యాంక్ యూ. కాల్ చేయను అన్నందుకు ఏమనుకోదు, నేను చేస్తాను. అయినా కూడా నాకు ఇది వరకు మండే హాలిడే ఉండేదన్నమాట, అప్పుడు కూడా నేను ట్రై చేసేదాన్ని. ఓకే. మండే టు ఫ్రైడే మన షో, సో అప్పుడు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. 2 నుంచి 2:30 నుంచి 3 వరకే కాల్ చేయాలి. 3 వరకు. అవునవును. ఇంకేంటి విశేషాలు? మంచి పాట పాడొచ్చు కదా. ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అయితే ఒక్కటి చిన్న శ్లోకం చెప్తాను సరస్వతి దేవి గురించి. తప్పకుండా. యా కుందేందు తుషారహార ధవళాం యా శుభ్రవస్త్రాన్వితాం యా వీణావరదండమండితకరాం యా శ్వేతపద్మాసనాం యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిः దేవైः సదా పూజితాం सा मां पातु सरस्वती भगवती నిశ్శేషజాడ్యాపహాం. వావ్, సూపర్, చాలా బాగా చెప్పారు శ్లోకం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతాను. ఇవి సిల్వర్ ఆర్టికల్స్ అవి క్లీన్ చేసుకునేటప్పుడు పట్టీలు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు గుజ్జుతోటి బాగా వాటికి బాగా అప్లై చేసి తర్వాత లిక్విడ్ వాష్ ఉంటది కదా, విమ్ గానీ ఏదన్నా ఒకటి మన లిక్విడ్ వాష్ గిన్నెలు కడుక్కునేది, దాంతోని ఏమంటారు తోమేసి కడిగితే చాలా తెల్లగా అవుతాయి. ఓహో, ఓకే. మీరు ట్రై చేశారా? ఈవెన్ ఈ రోజు కూడా నేను పట్టీలు ఇచ్చేసి పెట్టుకున్నాను అనమాట, కడిగి పెట్టుకున్నాను, తెల్లగా అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి టిప్ కూడా చెప్పినందుకు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నా మరి, సరేనా? ఓకే ఓకే ఓకే. మరి మీకు టీవీలో ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. ఇమేజ్ మరి టైం ఇస్తారా? టైం ఇస్తారా? టైం 20 సెకండ్స్ ఉంటుంది మనకి, నో ప్రాబ్లం. ఇమేజ్ ప్లీజ్. 20 సెకండ్స్ లో 10 సెకండ్స్ తర్వాత వస్తుంది మాకు టీవీలోకి. హలో, చూడండి, ఎవరో ఫేమస్ హీరో ఆయన. ఎక్కడ వచ్చింది? ఇంకా రాలేదుగా. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇంకా రాలేదు. నాకు కనిపిస్తుంది ఆల్రెడీ. నితిన్. షూరా? షూర్ నితిన్. అదేంటి, ఆయన ఎన్టీఆర్ గారు కదా. కాదు, నితినే. ఎలా అమ్మా, ఎలా చెప్తున్నారు? అంటే నాకు అర్థమవుతుంది నితిన్ లాగానే. నితిన్ కాదని అర్థమైపోతుంది అంటారా? సరే, నితిన్ అయితే పట్టు చీర నేను తీసుకెళ్తా, కాదంటే నేను ఇస్తా. అలాగే, మీకే పట్టు చీర మీకే. ఎందుకనంటే సంక్రాంతికి నేను. సరే, లాక్ చేసేస్తున్నాను. నితిన్ గారు అంటున్నారు. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, పట్టు చీర నాకే సొంతం. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ అండి, నమస్కారం మేడం. హాయ్, నమస్తే. మీ పేరు? సుప్రజ అండి. సుప్రజ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరిలో ఎక్కడ? నర్సాపురం అండి. నర్సాపురం. నర్సాపురం ఫేమస్ ఏంటి? నర్సాపురం ఫేమస్ ఇక్కడ మాకు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది మేడం ఇక్కడ. వెళ్తుంటారా? వెళ్తుంటా మేడం. రేపు 28వ తారీఖు నైట్ కళ్యాణం ఉంది. ఓహో, ఓకే. నా గురించి కూడా కాస్త ప్రార్థన చేయండి, సరేనా? అందరి గురించి కోరుకుంటాను మేడం. అందరి గురించా? ఎంత మంచి మనసు అండి అసలు మీది. ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుంటాం. అవును, కరెక్ట్, బాగా చెప్పారు. సూపర్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఓ సారీ. ఓకే, సరే, మంచి పాట పాడాలి. మరి ఈజీ క్వశ్చన్ ఇస్తారా మరి నాకు? ఈజీ క్వశ్చనా? ట్రై చేస్తాను. ఇమేజ్ మాత్రం ఇవ్వకూడదు మరి. ఇమేజ్ మాత్రం ఇవ్వకూడదు. సరే, ఓకే. అనుకోలేదు ఈనాడు ఈ లోకం నా కోసం అందంగా ముద్దమై ఉంటుందని,
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎదురైనా నమ్మని లేకున్నా అందరిలో ఇన్నాళ్ళు చిలనై ఉన్నా నడిచంద్రంలో ఈనాడే హలనయ్యానా. అంతేనా? హలో అంతే మేడం. పాట చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడారు. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. టిప్ ఏంటంటే మనం పెదాలు డ్రై అయిపోతుంటాయి కదా మేడం, మ్మ్. పెదాలు డ్రై అవ్వకుండా శీతాకాలం పెదాలు డ్రై అయిపోతుంటాయి. అవును. డ్రై అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లోనే ఉంటుంది మ్మ్. మేగడ ఉంటది కదా, మీగడా? మేగడ్ని మా మసాజ్ నైట్ పడుకునే మసాజ్ లో చేసుకుంటే ఓకే. స్మూత్ గా అవుతాయి అన్నమాట పెదాలు. అది కాకుండా దాంట్లో కొంచెం బీట్రూట్ రాసుకున్నారనుకోండి పెదాలు ఎర్రగా అవుతాయి, ఇటు స్మూతీగా కూడా ఉంటాయి. ఓహో, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి టిప్ కూడా చెప్పేసినందుకు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. అడగండి మేడం. ఓకే. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇవ్వండి మేడం ప్లీజ్. అదొక మెట్రో సిటీ, ఫేమస్. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆ, ఇప్పుడు ఇవ్వండి మేడం ప్లీజ్, గుర్తు రావట్లేదు టెన్షన్లో. ఆ, అదొక మెట్రో సిటీ చెప్పాను కదా, మనకి ఇప్పుడు హైదరాబాద్ ఇవన్నీ ఎలాగో అలాగే. కర్ణాటక బెంగళూరులో ఉంది మేడం. షూర్ అంటే లాక్ చేసేస్తా. షూర్ మేడం, బెంగళూరు. బెంగళూరేనా? బెంగళూరు. అదేంటి సూలూరుపేట కదా? మీరు సరే, సూళ్ళూరుపేట లాక్ ఉంది మేడం, చేసేస్తున్నా. మా మరి బెంగళూరులో. మీరు బెంగళూరు అంటున్నారు, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో అండి, హాయ్, మీ పేరు? నా పేరు లలిత అండి. లలిత గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? శంషాబాద్ అండి. శంషాబాదా? ఓకే. లలిత జ్యువెలరీ ఎవరిది, మీదేనా? అవునండి, మాదే. మీదేనా? మరి మాకు ఒక్క వసంత గ్రామైన పంచమి బంగారం ఇస్తున్నారా శుభాకాంక్షలు మీరు? థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి మేడం మీరే. లలిత మీదే అంటున్నారు కదా, గోల్డ్ షాప్. అవునవును. మరి నాకు ఎప్పుడు ఇస్తున్నారు రింగ్ ప్రెజెంటింగ్? పేరు నాదుంటే నాదేనా అంటున్నా. అంతే, మీదే. నాదని చెప్పారు కదా ఇప్పుడే. అవునవును. అవును, మ్యారేజ్ అయిపోయిందా మీకు? అయిపోయిందండి, 3 అబ్బాయిలు. అబ్బో, చిన్నపిల్లలా పెద్దోళ్ళా? పెద్దోళ్ళే, మ్యారేజ్ కున్నారు. అమ్మో, సంతూర్ మా ఇందాక కాలర్ మ్యారీడా అని అన్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకేంటండి సంతూర్ మామ్ గారు విశేషాలు? ఎంతమంది? 3 కోడళ్ళు కదా ఇప్పుడు? ఇంకా రాలేదు మేడం, 3 కోడళ్ళు వస్తారు. వస్తారా? ఓకే, కమింగ్ సూన్ అయితే. కమింగ్ సూన్. మరి పిలుస్తారా పెళ్ళికి? పిలుస్తాను మేడం, తప్పకుండా. ఇలానే అంటారు, మళ్ళీ నేను గుర్తుంటానా ఏంటి? అయ్యో, హడావిడిలో పడిపోయి మర్చిపోయానండి అంటారు. ఏం లేదు మేడం. అవునా? సరే, గుర్తుపెట్టుకుంటా ఇదే మాట. ఓకే మేడం. ఓకే. లంచ్ అయిపోయిందా? అయ్యింది మేడం. ఏమంటారేంటి? టమాటా ఆలు వండాను మేడం. అంతేనా? అంతే. పెరుగు చట్నీ ఉంటుంది మేడం. పెరుగు చట్నీ, మంచి కాంబినేషనే. కొంచెం ఎండ ఎక్కువగా ఉందిగా మేడం. ఎండ ఎక్కువ ఉందా? అవును, ఎండలు బాగానే వస్తున్నాయి కదా మేడం. అయ్యో, మాకు ఇక్కడ ఫుల్ చలి అండి బాబు. ఈ టైంలో ఎండ ఉంటుంది, ఈవినింగ్ టైంలో చలి ఉంటుంది కదా మేడం. 5:30 మాకు మొత్తం ఇక్కడ ఎలా ఉంది, ఊటీలా అయిపోయింది. స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నాం తెలుసా హైదరాబాద్ లో అందరము. మీరేమో ఎండ ఇక్కడే కదా అంటున్నారు. మేడం, దగ్గరనే కదా, 1 అవరే కదా. 1 అవరేనా? ఎక్కడ? శంషాబాద్ కదా అన్నారు? అవును మేడం. ఓకే. సరే, ఇంకా మంచి పాట పాడండి. టిప్ చెప్పాలా మేడం? చెప్పండి. అది మనము ఒక్కోసారి మనం మర్చిపోతుంటాం కదా మేడం, ఏదన్నా వస్తువు పెట్టి ఎక్కడ పెట్టామో గుర్తురాక మర్చిపోతుంటాం కదా. అవును. అట్లా దానికి దాల్చిన చెక్క ఉంటుంది కదా మేడం. ఆ దాల్చిన చెక్క పౌడరు మనం వాటర్లో కలుపుకొని తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేడం. ఓహో, సో ఏదైనా పెట్టి మర్చిపోయినప్పుడు మనకు జ్ఞాపకం ఉండదు, సో అందుకని దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని హాట్ వాటర్లో తాగేయాలి, అప్పుడు జ్ఞాపక శక్తి ఉంటుంది అంటున్నారు.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేడం. ఓకే, సో పిల్లలందరికీ బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి చక్కటి టిప్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి పాట కూడా పాడేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. పాట మీ ఫేవరెట్ హీరో? చిలక పలకవా ఓ అల్లడి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని. ఫస్ట్ టైం పాడుతున్నా మేడం, కొంచెం టెన్షన్ గా ఉంది. అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదో కొంచెం పాడారు లిరిక్, మిగతా నన్ను పూరించుకోమన్నారు. ఓకే, సో సరే మరి ఒకసారి మీ టీవీలో ఒక ఇమేజ్ వచ్చేసి ఉంటుంది, ఒకసారి చూసి చెప్పండి ఎవరో. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ ఇంకా రాలేదు మేడం, టైం పడుతుంది కదా రావడానికి. అయ్యో, ఓకే అండి, మీకు వచ్చిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. వచ్చింది చూడండి ఆల్రెడీ ఇమేజ్. రాలేదు మేడం. వచ్చింది ఇంకా రాలేదు మేడం, టీవీ దగ్గరే ఉన్నాను. సరే నో ప్రాబ్లం, వస్తుంది చూడండి అయితే. క్లూ ఇస్తారా మేడం? క్లూవా? జగత్ బాబు గారితో చేశారు ఆయన. జగత్ బాబు గారితో చేశారా? అర్జున్ మేడం. ఏ అర్జున్? అల్లు అర్జునా? అల్లు అర్జున్ కాదు మేడం. కాదా? అర్జునేనా? ఉత్త అర్జునేనా? పాత హీరో అర్జున్ మేడం. అంతేనా? పాత హీరో అర్జున్ అంతేనా? ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పండి మళ్ళొకసారి. లలిత అండి. లలిత గారు, ఓకే. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడైతే ఈరోజు విన్నర్స్ ఎవరు అన్నదైతే లక్కీ టిప్ ద్వారానే అయితే తీసేయబోతున్నాను. సో ఎవరు లక్కీ విన్నర్ అన్నది నాకు తెలీదు, తీసి చెప్పేస్తాను, దయచేసి తిట్టుకోవద్దు మీ పేర్లు రాకపోతే. సో ఈరోజు విన్నర్ వచ్చేసి సంతోషి గారు, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.